హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నులకైతే రైతు భరోసా సంబంధించిన యాసంగి పంటలు అయితే ఉన్నాయి కదా. సో వాటికి పెట్టుబడి సాగిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడెప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తుందని మనలో చాలామంది రైతన్నులు అయితే ఆసక్తిగా ప్రభుత్వం వైపు అయితే చూస్తున్నారండి. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే మనకైతే ఈరోజు జనవరి 2వ తారీఖున తీపి గబ్బగా రైతులకి అందియడం అయితే జరిగిందండి. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన రైతులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్తూ రైతు భరోసా గురించి మాట్లాడుతూ మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, డబ్బులు అనేది విడుదల చేస్తాం, 9,000 కోట్ల రూపాయలు అనేది మన రైతుల ఖాతాలు అయితే ఇవ్వాలి. సో దాని గురించి ఆల్రెడీ చర్చలు కూడా జరుగుతుంది, దానికి సంబంధించిన కమిటీతో మాట్లాడుతున్నాం అని చెప్తున్నారండి. సో ఇప్పుడైతే రైతు భరోసాలో రైతులకైతే ఇవ్వాల్సిన డబ్బులు కొన్ని మార్పులు అయితే చేశారట. సో ఎలాంటి మార్పులు చేశారు, దాని ద్వారా వచ్చేసి అందరికీ రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తుందా, కౌలు రైతులు కావచ్చు, ఇటు మన రైతన్నలు కావచ్చు అని చాలామంది అడుగుతున్నారు. సో మనమైతే ఈరోజు వీడియోలో అన్ని విషయాల గురించి మీకు అయితే చెప్తాను కాబట్టి వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో తెలుసుకోవచ్చండి. ఓకేనా? సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ అయితే చేద్దాం. చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. కొత్తగా చూస్తున్న రైతులు మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి. ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇవ్వడానికైతే మన ప్రభుత్వం అనేది అయితే కాంగ్రెస్ వచ్చిందో అప్పటి నుంచి ఏర్పాటు చేసి డబ్బులు అనేది ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున డబ్బులు విడుదల చేస్తుందండి. సో కొన్నిసార్లు ఇచ్చింది, మరి కొన్నిసార్లు అయితే కొన్ని కారణాల వల్ల ఆపడం అయితే జరిగింది. సో ఇప్పుడు కూడా అదే విధంగా ఆపేస్తారేమో అని చాలామంది రైతులు అయితే భయపడుతున్నారండి. ఎందుకంటే ఈ సంవత్సరం వచ్చేసి రైతులకైతే లాభాలు లేకుండా మొత్తానికి నష్టాలే కలుగుతుందండి. సో సరిగా పంటలు పండిన పంటకి మార్కెట్లో ధరలు లేక ఇబ్బంది పడుతున్న రైతులకి ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన డబ్బు కూడా సరైన టైంలో రావట్లేదు, ఇంకా ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం వచ్చేసి ప్రభుత్వం తరపున సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, రైతు భరోసా సంబంధించిన 9,000 కోట్ల రూపాయలని ఇప్పుడు మనం సంక్రాంతి పండుగ ఏదైతే వస్తుందో దానికంటే ముందుగానే డబ్బులు విడుదల చేసి వారి ఖాతాలో అనేది జమ చేస్తున్నట్టు ఈ రోజున క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా ఎవరైతే సాగు చేసిన భూమి ఉన్న రైతులైతే ఉంటారో మీ దగ్గర పాస్ పుస్తకాలు ఉంటాయి కదా, పట్టా పుస్తకం, సో వాటికి మాత్రమే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి. బీడు భూములు కావచ్చు వాటికైతే డబ్బులు అయితే రాదు. దాంతోపాటు ఏదైతే మనమైతే అడవి నరుకుంటా పోడు భూములు ఉంటాయి కదా, సో వాటి కూడా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రాదని ఈ రోజున క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో మొత్తానికి ఎవరైతే సాగు చేసిన రైతులు అయితే ఉంటారో ఈ సంక్రాంతి పండుగ వరకు అయితే మీరైతే ఎదురైతే చూడండి, తప్పకుండా మీ ఖాతాలో అనేది ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున జమ చేయడం అయితే జరుగుతుందండి మన రాష్ట్ర ప్రభుత్వం. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.